చూద్దాం. తెలంగాణలో సినిమా టికెట్ రేట్లపై కీలకమైన జీవో విడుదలైంది. కొత్తగా స్పెషల్ థియేటర్స్ కేటగిరీ ఏర్పాటు చేశారు. 7.1 సౌండ్ 2K to 4K స్క్రీన్లకు స్పెషల్ కేటగిరీ ఉంటుంది. ప్రతి థియేటర్లో 25% సీట్లు నాన్ ప్రీమియం గా పరిగణించవచ్చు. ఉదయం 8 నుంచి రాత్రి 1 గంట వరకు 5 షోలకు అనుమతిస్తారు. చిన్న సినిమాలకు రోజు ఒక షో తప్పనిసరి. 100 కోట్ల రూపాయల పైబడిన సినిమాలకు సూపర్ హై బడ్జెట్ హోదా కల్పించారు. తొలి 10 రోజులు టికెట్ ధరలు పెంచుకునే అవకాశం ఇచ్చారు. అయితే కార్మికుల సంక్షేమ నిధికి విరాళం ఇవ్వాలని షరతు పెట్టారు. తెలంగాణలో సినిమా టికెట్ల రేట్లపై కీలకమైన జీవో విడుదలైంది. జీవోకు సంబంధించిన పూర్తి వివరాలు ఫిల్మ్ కరెస్పాండెంట్ సుజన్ అందిస్తారు. సుజన్. విజయచంద్రిక, తెలంగాణలో సినిమా టికెట్ ధరలు థియేటర్ నిర్వహణపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులను జారీ చేసింది. ఏదైతే సింగిల్ స్క్రీన్లు మల్టీప్లెక్స్ నిర్దిష్టమైన టికెట్ ధరలను ఈ థియేటర్లకు ఒక ధరలను ఖరారు చేస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే రకరకాల కేటగిరీలను కూడా విభజించి నాన్ ఏసీ, ఏసీ వాటిలో కూడా నాన్ ప్రీమియం, ప్రీమియం అంటూ పలు సెక్షన్ల కింద వీటన్నిటిలో కూడా విభజించి వాటికి నిర్దిష్టమైన టికెట్ ధరలను వాటన్నిటిని కూడా ప్రభుత్వం వాటికి సంబంధించిన వాటిని కూడా ప్రొజెక్ట్ చేస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ప్రధానంగా ఎన్నో రోజులుగా కూడా టాలీవుడ్ కు సంబంధించిన నిర్మాతలు కానీ ప్రతి సినిమా విడుదలకు ముందు వెళ్లి ప్రభుత్వానికి జీవో కావాలని అడగటం, ఆ జీవో ఇవ్వటం, దాని మీద కోర్టులో కేసు వేయటం, ఇలా అనేక సందర్భాల్లో జరుగుతూ వచ్చింది. వాటన్నిటిని కూడా ఫుల్ స్టాప్ పెడుతూ ఒక నిర్దిష్టమైన జీవోని ఈ రోజు ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. దీనికోసం అగ్ర నిర్మాతలు, చిన్న నిర్మాతలు అందరి యొక్క అభిప్రాయాలను తెలుసుకుని, అలాగే ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ వీళ్ళందరి అభిప్రాయాలను కూడా తెలుసుకుని ఓవరాల్ గా ఒక జీవోని ఈ రోజు తీసుకురావడం జరిగింది. ప్రధానంగా ఎప్పటి నుంచో కూడా పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలకు కూడా ఒక షో ఉండాలి అని చెప్పేసి నిర్మాతలు కోరిన మీదట ప్రతిరోజు 5వ షో అనేది ఒక చిన్న సినిమాకి ఉండాలి. అది కూడా ఉదయం 11 గంటల నుంచి నైట్ 9 లోపు ఉండాలి అని చెప్పేసి కూడా స్పష్టంగా మెన్షన్ చేసి వాళ్ళకి అనుకూలంగా ఈ జీవోలో ఇవ్వటం జరిగింది. అలాగే ఏదైతే కార్మికుల సినీ కార్మిక సంక్షేమ నిధికి ₹1 విరాళం ఇస్తేనే ఈ జీవోలో పొందుపరిచిన అంశాలన్నీ కూడా అమలవుతాయనే విషయాన్ని కూడా ఇక్కడ స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఈ జీవోని పరిశీలిస్తే కనుక అగ్ర నిర్మాతలకి, పెద్ద సినిమాలకి, చిన్న నిర్మాతలకి, చిన్న సినిమాల ప్రొజెక్షన్ కి, అలాగే సినీ కార్మికులకి అందరినీ కూడా బ్యాలెన్స్ చేస్తూ ఈ జీవో ఇచ్చినట్టుగా కూడా మనకు అర్థమవుతూ ఉంది. ప్రధానంగా అంటే కొంచెం టికెట్ రేట్ల పెంపు అనేది ఎక్కువగా కనపడుతున్నప్పటికీ కూడా దాన్ని అంటే ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది, ఫర్దర్ గా రాబోయే సినిమాలకు సంబంధించి అప్లై అయితే ఆ ప్రేక్షకులు ఎలా వీటినన్నింటినీ కూడా తీసుకుంటారు, ఎంతవరకు వర్కౌట్ అవుతుందనేది కూడా రాబోయే సినిమాల విషయంలో మనకి అర్థమవుతుంది. బట్ ప్రస్తుతానికి మాత్రం నిర్మాతలు, అలాగే ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు కోరిన దాన్ని బేస్ చేసుకుని కూడా ప్రభుత్వం ఒక స్పష్టత తీసుకొస్తూ కూడా జీవో జారీ చేయడం జరిగింది. దీని మీద ఎలా ఉంటుంది ఏంటనేది మాత్రం మనకు కొద్ది రోజుల్లో మనకి ప్రేక్షకుల అభిప్రాయం ఏంటనేది మనకు తెలియదు. ఓకే సుజన్, థ్యాంక్ యూ.